ఈవీ కొనడం మిడిల్ క్లాస్ వారికి సరైన పెట్టుబడిగా భావించాలా లేదా ఊహించని భారం అవుతాయా? మీరు ఒక ఈవీని కొన్నారనుకోండి, ఇవి పెట్రోల్ లేదా డీజిల్ కార్స్ తో పోలిస్తే 20 నుండి 30% ఎక్కువ ఖర్చు అవుతాయి. మీరు ఈవీ వెహికల్ ని కొంటే మీకు 2 రకాల చార్జర్స్ వస్తాయి. ఒకటి స్లో చార్జర్, ఇది వెహికల్ తో ఫ్రీగా వస్తుంది. రెండవది ఫాస్ట్ చార్జర్. ఫాస్ట్ చార్జర్ కావాలంటే దానికి ఎక్స్ట్రాగా 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. ఫాస్ట్ చార్జర్ వాడాలంటే మీ ఇంట్లో స్పెషల్ గా 3 ఫేస్ ఎలక్ట్రిక్ కనెక్షన్ అవసరం. అది లేకపోతే మీరు ఎక్స్ట్రాగా 10,000 నుంచి 15,000 ఖర్చు చేసి కరెంట్ కనెక్షన్ మోడిఫై చేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, చార్జర్ కోసం 60 నుంచి 70,000 రూపాయలు మరియు ఫేస్ చేంజింగ్ కోసం మరో 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈవీ కారు సర్వీసింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈవీలో ఉపయోగించే పార్ట్స్ నార్మల్ పెట్రోల్ లేదా డీజిల్ కార్స్ వాటి కంటే కాస్ట్లీవి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది నిజంగా ఖర్చు తక్కువ చేసే సొల్యూషనా? కాదు, ఇది కేవలం ఒక కాస్ట్లీ ట్రెండ్ మాత్రమే. ఇది మీ బడ్జెట్ కు బాగా మించి ఉంటుంది. ప్రతి గ్రీన్ షాడో ఉన్నది తప్పకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోకండి. మీరు ఏ వెహికల్ ని చూస్ చేసుకుంటారు? పెట్రోల్, డీజిల్ లేక ఈవీనా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.